ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చింది. అయితే రాష్ట్రంలోనే ఉన్న ప్రైవేటు, కార్పొరేట్, ఇంటర్నేషనల్ పాఠశాలల్లో అక్రమంగా లక్షలు ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యంపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఫీజు నియంత్రణ చట్టం వెంటనే అమలు చేయాలని, అలాగే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలి. వెంటనే డీఈఓ, ఎంఈఓలను నియమించాలి. ప్రభుత్వ పాఠశాలలో అందజేస్తున్న మధ్యాహ్నం భోజనంలో జరుగుతున్న అవకతవకలపైన విచారణ జరిపి నాణ్యమైన ఆహారాన్ని అందించాలి. మెగా డిఎస్సి ద్వారా 20,000కు పైగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ మరియు స్కావెంజర్లు నియమించాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరంగల్ విభాగ కన్వీనర్ నిఖిల్, జిల్లా కన్వీనర్ సుజిత్, అరుణ్, భరత్, ప్రద్యుమ్, శ్రీశాంత్, గాంధీ, తిరుపతి, సర్దార్, శ్రవణ్, రోహిత్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేకపోవడం ద్వారా, సరిగ్గా ఫుడ్ అందకపోవడం ద్వారా ఉన్న విద్యార్థులలో ఎంతోమంది పేద విద్యార్థులు ఇదే గవర్నమెంట్ స్కూల్లో వచ్చి తల్లిదండ్రులు లేని విద్యార్థులు, ఆ పేద విద్యార్థులు అలాంటి ఇక్కడ ఉన్న సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు విద్యార్థులందరూ ఇక్కడ మన గవర్నమెంట్ స్కూల్కు చదువుకోనికి వచ్చినప్పుడు వాళ్ళకున్న వసతులు సరిగ్గా లేకపోవడము, టాయిలెట్స్ సరిగ్గా లేకపోవడము, తిననికి బియ్యం కూడా దొడ్డు బియ్యం అని చెప్పేసి, సన్న బియ్యం పెట్టేది కూడా దొడ్డు బియ్యం అని చెప్పేసి ఈరోజు విద్యార్థులకు భోజనం అందిస్తున్నారు. మరి ఇన్ని రోజులు గత ప్రభుత్వం చేసిన తప్పులు అదేవిధంగా మీరు కూడా చేస్తున్నారని చెప్పేసి విద్యార్థులకు అండగా ఉండాలని చెప్పేసి ఏబీవీ ద్వారా మేము హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా విద్యార్థుల సమస్యలకు ప్రతి ఒక్క దాని మీద స్పందించాలి. ఈరోజు రాష్ట్ర మేరకు ఏబీవీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సమస్యలు, అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో అధిక ఫీజులు వసూలు చేయడము, కార్పొరేట్ సంస్థగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వము, అదేవిధంగా మీరు చేసిన తప్పులు వాళ్ళకి సపోర్ట్ చేయకూడదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నామని చెప్పేసి ఏబీవీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము. నా పేరు తాళపల్లి అరుణ్, ఏబీవీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు.